దాని తర్వాత బుద్ధిలో నుండి మనసులోకి ప్రవేశిస్తుంది, మనస్సు నేను అనిపిస్తుంది. ఇప్పుడు బుద్ధి లోపల మనం ఉన్నప్పుడు కదా బుద్ధికి నేను అని అనిపించగానే బుద్ధికి మనకు సామ్యత ఉన్నది కాబట్టి మరి నేను కూడా ఆ బుద్ధి కూడా నేనే అనిపిస్తుంది మనకాడ. ఆ విధంగా మనసులోకి ప్రవేశిస్తుంది చైతన్యం, ఆ మనస్సు కూడా నేనే అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంద్రియాలు కూడా శరీరంలో ప్రవేశిస్తుంది, ఆ శరీరం కూడా నేనే అనిపిస్తుంది. అందుకనే శరీరం అన్నా నేనే అనిపిస్తుంది, మనస్సు అన్నా నేనే అనిపిస్తుంది, ఆత్మ అన్నా నేనే అనిపిస్తుంది. నేనెన్నైనా ఇప్పుడు ఒకటి శరీరం నేను, ఒకటి మనస్సు నేను, ఒకటి ఆత్మ నేను. ఎన్ని నేనలు అయినాయి? ఈడ 3 నేనలు అయినాయి. అవునా కాదా? ఏమంటలేరు, అవునా? 3 నేనలు అయినాయి అన్నమాట. అయితే ఈ 3 నేనల నుండి 2 నేనలు బయటికి నెట్టేయాల. ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు అని అనుకోవాలా. అట్లా